శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు యమళార్జున భంజనం గురించి చెప్తాం. యశోదాదేవి కృష్ణుని తీసుకెళ్ళి రోటికి కట్టేసింది. ఆయన్ను విడిపించుకోవడానికి చేతగాని వాడిలాగా నటిస్తున్నాడు. కర్మపాశము చేత లోకాలన్నింటినీ కట్టగలిగిన పరమాత్మ తాను ఆ కట్టు విప్పుకోలేని వాళ్ళ నటిస్తూ పెరట్లో ఏడుస్తూ కూర్చున్నాడు. కొడుక్కి శిక్ష వేశాను కదా అనుకుని అమ్మ తన పనిలో తాను వెళ్ళిపోయింది. గోపకాంతలు కూడా వెళ్ళిపోయారు. కృష్ణుడిని అలా చేస్తే గోపకాంతలు అనవసరంగా తల్లికి చెప్పి కృష్ణుని బాధ పెట్టిన వాళ్ళు అయ్యావని లోపల గోపకాంతలు మళ్ళీ బాధపడ్డారు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఒక లీల ప్రారంభమైంది. ఆ ఇంటి ప్రాంగణంలో 2 పెద్ద మద్ది చెట్లు ఉన్నాయి. అవి కొన్ని వందల సంవత్సరాల నుండి అక్కడ పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి వాటి మానులు చాలా స్థిరమైన స్థితిలో ఉన్నాయి. వాటిని కూలదోయడం అంటే అంత తేలికైన విషయం కాదు. రోటికి కట్టబడినటువంటి పరమాత్మ నెమ్మదిగా రాతిని ఈడ్చుకుంటూ పాకుతున్నాడు. అంత బలశాలి అయిన ఆయన పాకుతూ వెనకాల రోలుని ఈడ్చుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆ 2 మద్ది చెట్ల మధ్య నుంచి పిల్లవాడు అటువైపు వెళ్ళిపోయాడు. ఈడుస్తున్న రోలు అడ్డం తిరిగింది. అది 2 మద్ది చెట్లకి అడ్డుపడ్డాది. కృష్ణుడు రాతిని ముందుకు లాగాడు. ఆ 2 మద్ది చెట్లు పెళ్ళపెళ్ళమని పెద్ద ధ్వనులతో పక్కకు పడిపోయాయి. ఆ 2 వృక్షాల నుంచి మహాపురుషులు 2 ఆవిర్భవించారు. ఆ చెట్లలోంచి బయటికి వచ్చిన 2 కూడా యక్షులు. వాళ్ళ పేర్లు నలకూబర, మణిగ్రీవులు. వాళ్ళు కుబేరుని కుమారులు. కుబేరుడు ఐశ్వర్యానికి అధిపతి. ఆయన నవనిధులకు దేవత. ఆయనకి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి ఆయన అపారమైన ఐశ్వర్యానికి ఆధిపత్యంలో ఉండడం. 2 సర్వకాలంలో యందు ఆయన శంకరుని పక్కన నిలబడి ఉండడం. కైలాసంలో పరమశివుని పక్కన నిలబడి స్వామి ఎప్పుడైనా పని చెప్తారో అని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు కుబేరుడు. ఈ 2 లక్షణాలు కలిగిన కుబేరుడు అహంకరించినట్లు మీకు పురాణాల్లో ఎక్కడా కనపడదు. కుబేరుడు విశ్వవసువు బ్రహ్మకుమారుడు. రావణాసురుడి కన్నా ముందే పుట్టి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు కుబేరుడు తనకు దిక్పాలకత్వం ప్రసాదించమని కోరాడు. అప్పుడు బ్రహ్మగారు, నీకు దిక్పాలకత్వం ఇస్తున్నాను, నీ ఉత్తర దిక్కున శంకరుని పక్కనే ఉండి నవనిధులకు అధిపతివై ఉంటావు, నిన్ను కుబేరుడు అని పిలుస్తారు. కుబేరుడు జీవితంలో ఒక్కసారి పొరపాటు జరిగింది. హిమత్పర్వత్ పర్వతంలో పార్వతీదేవి వెళుతూ ఉంటే ఆవిడ సౌందర్యాన్ని చూసి తెల్లబోయి ఎవరి కాంత అని అమ్మవారిని అమ్మ దృష్టితో కాకుండా ఒక స్త్రీ శరీరాంతర్గత సౌందర్య భావనతో చూశాడు పార్వతీదేవిని కుబేరుడు. దానివల్ల కుబేరుని కన్నుల్లో ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది. అది తప్ప కుబేరుడు తన తండ్రి గారైన విశ్వవసు బ్రహ్మగారు ఎలా చెబితే అలా ప్రవర్తించేవాడు. తండ్రి గారు కాంచన లంకను విడిచిపెట్టేవలసిందిగా చెప్తే విడిచిపెట్టేసి తమ్ముడైన రావణుడికి ఇచ్చేశాడు. తాను ఉత్తర దిక్కుకు పోయి వేరే నగరాన్ని నిర్మించుకున్నాడు. తన తపస్సుతో సంపాదించుకున్న పుష్పక విమానాన్ని రావణాసురుడు ఎత్తుకుపోతే మారు మాట్లాడలేదు. అంతటి మహానుభావుడు కుబేరుడు. ఐశ్వర్యం వలన కుబేరుడు మదించినట్లు ఎక్కడా కనపడదు. భగవద్భక్తుడు కనపడితే అతని పాదములకు వంగి నమస్కరిస్తాడు కుబేరుడు. తండ్రి ఐశ్వర్యాన్ని మాత్రమే వారసత్వాన్ని పొంది తండ్రి సంస్కృతికి కొడుకులు వారసత్వం పొందకపోతే వారు ప్రమాదంలో పడతారు. అదే ఇక్కడ జరిగిన గొప్ప విశేషం. నలకూబర మణిగ్రీవులు ఒకనాడు ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు. స్నాతకం అయ్యేటప్పుడు మా అమ్మగారు పురుషుని చేత ఒక ప్రమాణం చేయించుకుంటారు. నీవు ఎప్పుడూ దిగంబరంగా స్నానం చేయకూడదు, అలా అయితేనే పిల్లనిస్తాను అని. మనకి సంస్కృతం తెలియదు కాబట్టి గొడవ లేదనుకోండి. అసలు ఆయన అడిగినట్టు తెలియదు, మనం ఇచ్చినట్టు తెలియదు. దిగంబరంగా స్నానం చేస్తే శరీరం పిశాచగ్రస్తం అయిపోతుంది. నలకోబ మణిగ్రీవులు దిగంబరంగా స్నానం చేస్తున్నారు. వారిలో పాటుగా కొంతమంది గంధర్వకాంతలు కూడా స్నానం చేస్తున్నారు. వాళ్ళకి ఒంటి మీద బట్టలేదు. వాళ్ళు మధు సేవించి ఉన్నారు. తాము అలా ప్రవర్తించకూడదనే విషయం కూడా మర్చిపోయారు. ఇలా స్నానం చేస్తూ ఉండగా ఆకాశం మార్గంలో నారద మహాముషి వెళ్ళిపోతున్నాడు. గంధర్వకాంతలకు బుద్ధి కలిగింది.
వాళ్ళు గబగబా ఒడ్డుకు వచ్చి వస్త్రాలు కట్టుకుని నారద మహర్షికి నమస్కరించారు. నలకోబ మణిగ్రీవుడు మాత్రం దిశములతో నిలిచి నారద మహర్షికి కనీసం నమస్కారం కూడా చేయలేదు. పెద్దల పట్ల అవిధేయత మంచి పద్ధతి కాదు. పెద్దల మాట యందు, ప్రవర్తన యందు వారి యందు గౌరవము కలిగి ఉంటారు. నారదుడు సామాన్యుడు కాదు. అంత అవిధేయతో నిలబడ్డ వారిని చూసి నారదుడు మనసులో ఒక మాట అనుకున్నాడు. వీళ్ళకి కలవారి సుతులం అనే అహంకారం బాగా ఉంది. ఈ సంపాదన వీళ్ళ తండ్రి అయిన కుబేరుడిది. వీళ్ళు ఇవాళ మదోన్మత్తులై ఉన్నారు. తండ్రి గుణాల యందు వీరికి ఏ వారసత్వం రాలేదు. కాబట్టి ఈ ఐశ్వర్యాన్ని తీసేస్తే వీళ్ళ అహంకారం ఎలా వచ్చిందో అహంకారం పోతుంది. వీళ్ళ కంటికి ఇప్పుడు కాటుకు పెట్టాలి. ఏ కాటుకు పెట్టుకుంటే అవతల వారిలో ఉన్న భక్తి వంగి నమస్కరించడం అలవాటు అవుతుందో ఆ అంజనాన్ని వీళ్ళ కళ్ళకి దిద్దుతాను, వీళ్ళకి బుద్ధి చెప్తాను అనుకుని వాళ్ళతో, మీరు కోట్ల సంపదకు పడగలెత్తిన కుబేరుని కుమారులు కదా, మీరు బట్ట కట్టుకుని ఒడ్డుని నిలబడాలన్న స్పృహ కూడా లేదు. కాబట్టి అసలు బట్ట కట్టుకోవాల్సిన అవసరమే లేని జన్మ ఎత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి మీరు 100 దివ్య సంవత్సరాల పాటు యమలార్జులం అనే పేరుతో మద్ది చెట్లై నందవ్రజమునందు పడి ఉండెదురుగాక అని చెప్పించాడు. అప్పుడు వీరికి ఒంటికి పట్టిన మదం తీరిపోయి నారదుడి కాళ్ళ మీద పడ్డారు. గురువు అనుగ్రహించాలి. నారదుని అనుగ్రహం చూడండి. అందుకు ఆయన, ఇప్పుడు మీకు పట్టిన మదం ఇంకెన్నడూ మీ తలకకి ఎక్కకూడదు. అలా చేయగల శక్తి ముకుంద పాదార విందం నుండి స్రవించే రజస్సుకు మాత్రమే ఉంది. భగవంతుని పాదాలు చూడగానే ఆయన పాదాలకు తగిలేటట్టుగా శిరస్సును వంచి నమస్కరించాలి. ఆ పాదరేణువులు తల మీద పడాలి. భాగవత పాదధూళితో బ్రహ్మాండంలో ఉండేటువంటి శక్తి చేరుతుంది. ఆ పాదధూళి వారి తల మీద పడగానే వాళ్ళు పుణ్యక్షేత్రంలో స్నానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. అదే వారి పుణ్యానికి, ఐశ్వర్యానికి, వారి అభివృద్ధికి హేతు అవుతుంది. అందుకు మీరు నందవ్రజంలో మద్ది చెట్లే పుట్టండి. కృష్ణ పరమాత్మ పాకుతున్న రోజుల్లో ఆయన పాదముల నుండి స్రవించినటువంటి పరాగం మీ మీద పడుతుంది. అప్పుడు చెట్ల రూపంలో ఉన్న మీరు చెట్ల శరీరాన్ని వదులుతారు. మీరు నా పట్ల అపచారం చేశారు, కానీ నా అనుగ్రహం వలన ఉత్తరోత్తరమున మోక్షాన్ని పొందుతారు. నారాయణ భక్తులు అవుతారు. ఆ అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు. మరల యథారూపం పొంది మీ అక్షలోకానికి చేరుకుని మీ సంపత్తిని, మీ సౌఖ్యాన్ని పొందుతారు అని అనుగ్రహించాడు నారదుడు. ఈ విధంగా నారద మహర్షి శాపావసరం ఇచ్చారు. దీనివలన ఇప్పుడు పడిపోయిన 2 చెట్ల నుండి వెలుపలికి వచ్చిన మణిగ్రీవ నలకూబర్లు 2 చెట్ల మధ్య ఉన్న ఏడుస్తున్న కృష్ణుని చూసి నమస్కరించి స్తోత్రం చేశారు. నీ పద్యావళు లాలకించు చేవులన్ నిన్నాడు వాక్యంబులన్, నీ పేరం బనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులన్, నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజ పత్రేక్షణ. ఈ పద్యాన్ని ఒక్కసారి చదువుకుంటే చాలు, మనం పూజ చేసినట్లే. స్వామి, మాకు ఎప్పుడూ అహంకారం రాకుండా మా కళ్ళు ఎప్పుడూ నీ మూర్తిని చూడగల, మా శిరస్సులు నీ పాదాలను తాటించగలగాలి. ఎప్పుడెప్పుడు ఈశ్వరుని సేవిద్దామా అనే మనసులో తొందర కలగాలి. అటువంటి చిత్తము మాకు ప్రసాదించవలసింది అని చేతులెత్తి పరమాత్మను ప్రార్థించారు. అప్పుడు ఆయన తదాస్తు అన్నారు. మీకు అటువంటి బుద్ధే కలుగుతుంది. సంతోషంగా బయలుదేరి యక్షలోకాన్ని చేరుకోండి అని చెప్పారు. వాళ్ళు బయలుదేరి యక్షలోకానికి వెళ్ళిపోయారు. ఈశ్వరుడు ఏ భక్తుల వెంట తిరుగుతూ ఉంటాడో ఆ భక్తులే వంగి నమస్కరించగలగాలి. అప్పుడు మీరు ఎల్లప్పుడూ ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉండగలరు. అదే అనే మహోత్కృష్టమైన సందేశాన్ని ఈ లీల మనకి అందజేస్తుంది. యశోదానందంలో అక్కడ ఉన్న గోపబాలకులు ఈ చెట్లు పడిపోయిన శబ్దాన్ని విన్నారు. ఆ 2 చెట్లు భూమి మీద ఎలా పడ్డాయి అని అక్కడ వాళ్ళందరూ అనుకుంటున్నారు. చెట్లు పడిపోవడం కృష్ణునితో పాటు ఆడుకుంటున్న చిన్నపిల్లలు చూశారు. అక్కడ ఆడుకుంటున్న చిన్నపిల్లలు వచ్చి, ఇదిగో ఈ చిన్ని కృష్ణుడే రోలు ఈడ్చుకుంటూ 2 చెట్ల మధ్య వచ్చాడు
అలా వచ్చినప్పుడు ఈ 2 జట్లు భూమి మీద పడిపోయాయి. అందులోంచి దివ్య తేజస్తో 2 మహాపురుషులు వచ్చారు. వారు చిన్న కృష్ణుని స్తోత్రం చేసి ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయారు. ఇది మేము చూసాము అన్నారు ఆ చిన్నపిల్లలు. పెద్దవారు వీళ్ళ మాటలను కొట్టిపెట్టి పారేశారు. ఏమీ తెలియని చిన్న పిల్లవాడి వల్ల ఏదో పాటను పాడుతున్నాడు. ఆ పాటకు అర్థం ఏమీ ఉండదు. గోపవంతులు చుట్టూ చేరి తాళం వేస్తుంటే తాను కాళ్ళగజ్జలు మోగేటట్టుగా కాళ్ళు చేతులు తిప్పుతూ గంతులు వేస్తున్నాడు చిన్ని కృష్ణుడు. ఇంత అమాయకత్వంతో ఉన్న పిల్లవాడిని చూసి వీనికి దైవీ శక్తులున్నాయని ఎవరనుకుంటారు? ఈ విధంగా కృష్ణుడు నందవ్రజంలో వారిని మభ్యపెడుతున్నాడు. అలా మభ్యపెడుతున్న కృష్ణుణ్ణి మనసు దర్శనం చేసినాడు మనలో ఆవహించి ఉన్న మాయ తొలగిపోతుంది. గర్భిణి అయిన స్త్రీ దశమస్కందం వింటే కృష్ణ భగవాను వంటి కొడుకు పుడతాడు. ఇది యమలార్జునీయం.